హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం కొంతమంది మహానుభావుల్ని చూడబోతున్నాం. వాళ్ళు అట్టాంటి మహానుభావులు కాదు, వేరే లెవెల్. వీళ్ళ తెలివితేటలు చూస్తే పెద్ద పెద్ద కంపెనీలు కూడా గజగజా ఉనికిపోతాయి, అంత దారుణంగా ఉంటాయి వీళ్ళు. సో అలాంటి వాళ్ళని చూసే ముందుగా మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మన ఆనిమూర్తి మహానుభావులు, తెలివైన వాళ్ళు, మేధస్సు గలవారు అందరూ ఈ వీడియోలో ఉంటారు. ఓకే, వెళ్దాం. కంటిన్యూస్గా లారీతో వెళ్ళాలంటే ఎవరికైనా ఇబ్బంది. లారీలో లోడ్ వేసుకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది, ఎందుకంటే మధ్య మధ్యలో ఆకలేస్తుంది, ఆగాలి. కానీ టైం వేస్ట్ అయిపోతుంది కదా. కానీ అలా కాకుండా మన వాళ్ళు తెలివి చూడండి, డైరెక్టర్ లారీలోనే కిచెన్ ఎట్టేసారు. అబ్బాబాబా, ఎక్కడ ఉంటారా మీలాంటారు? అసలు ఎక్కడెక్కడో ఉంటారు కదా, బయటికి రండి రా. వీళ్ళ తెలివిని చూసాక నాకు బుర్ర పాడైపోయింది. మీకేమైనా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా చాలా రకరకాల వింత వింత అయిన వాహనాలు చూసి ఉంటారు, కానీ ఇది చూస్తే అసలు బుర్ర పాడు, అసలు మరీ దారుణం. ఏందిరా సైకిలా? వాళ్ళు చూడండి, వెనకాలేమో పెద్ద టైర్, ఎదట చిన్న టైర్. అసలు ఎక్కడ ఉంటారా మీరా? ఈ తెలివితేటలు మీకు ఎక్కడి నుంచి వస్తాయి అసలు? ఈ బాబు మిమ్మల్ని చూస్తే ఇలా మధ్యకి ఇలాంటి పెద్ద పెద్దలు కూడా సిగ్గుపడతారా బాబు, అంత దారుణంగా ఉంటారా మీ తెలివితేటల పనితీరు. కానీ నీ సైకిల్ కూడా చాలా బాగుంది. వీళ్ళు ఎవరో మరి అసలు కిటికీలో నుంచి ఎక్కేస్తున్నారా బాబు? మెయిన్ డోర్ నుంచి వెళ్ళకుండా కిటికీలో నుంచి ఎక్కేస్తున్నారు. అసలు ఏంటి కంగారా? నాకు అర్థం కావట్లేదా? మీరు ఇప్పుడు చాలా రకాల లాకులు చూసి ఉంటారు. సైకిల్కి, బండికి లాక్ అంటే కదలదు, కానీ ఇటువంటి లాక్ మీరు ఎప్పుడు జన్మలో చూసి ఉంటారు. అబ్బా, ఆడు కూర్చుంటాక సీట్ కానీ ఉడుంటుకుంటుంది, పక్కన ఏం చేస్తాడో మేకలు పై కడతాడు. నీలాంటి చూస్తే లోకల్ కంపెనీ వాడు అసలు ముష్టి ఎత్తుకుంటాడు రా బాబా, ఎలాంటి ప్రయత్నాలు చూస్తాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చాలా మంది పడుకున్నప్పుడు టీవీ చూడాలంటే పక్కకి తిరిగి చూడాలి, కానీ అలా కాకుండా స్ట్రైట్ గానే చూడాలంటే ఎలాగే హ్యాంగర్ తగిలిచ్చారు ల్యాప్టాప్ నట్టుకెళ్ళి. అబ్బా, ఏం తెలివన్నా నీదా? నీలాంటి వాడు చేసినప్పుడు ఉంటే చూడరా బాబా. కరోనా టైంలో సేఫ్టీ కోసం మాస్క్ పెట్టింది తీయొద్దన్నారా, దాన్ని ఒకటి ఫాలో అవుతా మాస్క్ బెజ్జింగ్ పెట్టి మాస్క్ తీయకుండానే భోజనం చేసేస్తున్నాడు. ఈడే అబ్బా నోరు తెస్తున్నాడు, బోతలా ఉందా వచ్చి నోరా. నీ ఐడియా అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది, కానీ ఆ నోరు తెస్తే మనకి బోతలా ఉంది వచ్చి మొఖం. అబ్బా, బ్యాక్ బోతలా ఉన్నవరా నువ్వు వచ్చి. మా గురుగారు ఈ మాస్క్ కట్టుకుని బోతల దగ్గరికి వెళ్ళారంగో ఇంకేముండదు, మీరే అట్లకి తెల్లిపోతారు, చూసుకుని జాగ్రత్త. చెక్కించే వీళ్ళ పని పొట్ట చెక్కలే. ఆ బోర్లతో కొట్టాలంటే చాలా కష్టం. ఆ బోరింగ్ పైపుని టపా కొట్టాలని సేల్ అవుతుంది, కానీ అలా కాకుండా డైరెక్టర్ మోటార్ కనెక్ట్ చేస్తే వా అది తిరిగినంతసేపు వాటర్ వస్తానే ఉంటుంది. చూడండి ఎలా తిరుగుతుందో. వీడి తెలివిని చూస్తే మహేంద్ర టాటా కంపెనీ కూడా అసలు అయ్యి బాబోయ్ కోమలాకి వెళ్ళిపోతాడు, అంత దారుణంగా ఉందిరా బాబు. ఇది ఏం తెలివితేటలు రయ్యా? ఇది నేను చూడలే. అమ్మ పడవ, అమ్మ నాయనా. ఇటువంటి డోర్ తీసి వదిలితే అదే లాక్ అయిపోద్ది. అలాంటిది మీ ఇంట్లో లేకపోతే ఏం కంగారు పడకండి. మనోడు ఒక కొత్తగా ఐడియా కనిపెట్టాడు, దీన్ని ఫాలో అయిపోండి చాలు. డోర్కు తోడు కట్టి దానికి వాటర్ బాటిల్ కట్టాడు. డోర్ తీస్తాం, ఓకే తీస్తాం బాగానే ఉంటుంది. వదిలిన వెంటనే ఆ వాటర్ వెయిట్కి కిందకు వచ్చేస్తుంది. ఓకే, వాటర్ బాటిల్ కిందకు వచ్చిన డోర్ క్లోజ్ అయిపోతుంది. వా, ఏం తెలివన్నాను వా. ఎక్కడ పుట్టారా మీరాళ్ళ? నీలాంటి మహానుభావులు బయటకు వస్తే చాలా ఉపకారం. కాకపోతే నువ్వు బయటకు వచ్చావంటే మటుకి అన్ని కంపెనీలు మూతలు వేసుకోవాల్సిందే. సమ్మర్ సీజన్లో అసలు సూర్యుడు బగబగా మండిపోతాడు. ఆ వేడికి చెవట పెట్టేసి ఒళ్ళంత దొరదలో చిరాకు వచ్చేది. ఏం కంగారు పడకండి, మనోడు ఈ టెక్నిక్ ఫాలో అయిపోండి చాలు. ఇది ఒక దేవుడిచ్చిన వరం లాంటిది అనుకోండి, సరిపోద్ది. ఏం కాదు, చుట్టూరు ఫ్యాన్లు పెట్టుకోండి, శుభ్రంగా మంచం మీద పడుకోండి, ఓ పైపు కర్ర కడి మీ ముఖం మీద పడేటట్టుకోండి. శుభ్రంగా వాటర్ పడుతుంది, ఫ్యాన్ గాలి వేస్తుంది, సుఖం. ఇంకా ఇంతకన్నా సుఖం ఏముంటుంది సమ్మర్ సీజన్లో? ఇదే. ఇటువంటి ప్రయత్నాలన్నీ మీకు ఏసీ లేనప్పుడే చేయండి, ఏసీ ఉన్నప్పుడు ఇలాంటివి చేయకండి. మొత్తం నాశనం అయిపోద్ది, ఇల్లంతా కుంపు అయిపోద్ది. ముందు చెప్పిందండి కొంచెం ఇబ్బంది అనుకోండి, మీరు అదేంతా ఏం కాదు. ఇది మటుకు చాలా ఈజీ. ఎండలో వెళ్ళినప్పుడు ఏం కాదు, గోడి కట్టుకెళ్ళండి, దానికి ఒక ఫ్యాన్ ఫిక్స్ చేయండి, పైన సోలార్ ప్లేట్లు పెట్టండి, ఎండ కరెంట్ వస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది. చాలా మంది అనుకుంటే ఇది చాలా కష్టమని, కానీ ఈ ముసలాయని చూస్తే బుర్ర బాడే. ఈ ముసలాడు ఫిక్స్ చేయడు, ఎలా ఫిక్స్ చేయడు అంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ అబ్బాబో ఏం తెలివిరాని ఇదా. ముసలోడే గాని మహానుభావుడు, గొప్ప తెలివైనడు. ముందు చెప్పు రెండిట్లు మరి చాలా ఈజీ. కావాలి మీరే చూడండి. ఫ్యాన్ సెట్టింగ్ అంటే పెద్దదే, గొడుగు పట్టి వెళ్ళని చేయి నొప్పి. అలా కాకుండా టోపీ సుఖం. టోపీకి ఫ్యాన్ తగిలించుకుంటే డైరెక్టర్ ముఖం మీద కొడుతుంది. ఇంకా ఏ బాధ ఉండదు, బరువు ఎక్కర్లేదు, ఇది సుఖం రా. జనరల్గా రెస్టారెంట్కి వెళ్తే మనం తిన్నప్పుడు సర్వెంట్లు వచ్చి అందిస్తారు, వాటర్ కూడా ఆడేస్తారు. కానీ ఈ హోటల్లో ఏంటో మరి, మనోడు తింటాడో డైరెక్టర్ తలకి ఎలా పెడతాం, డైరెక్టర్ వాటర్ నోట్లో పడతాం. కావాలి మీరు చూడండి. అబ్బాబాబా అబ్బాబా ఏం సుఖం రాదా. అబ్బాబాబా తింటాం వాటర్ పడతాం, ఇంకెవడ ఈజీ పని ఉండదు. ఇటువంటి రెస్టారెంట్ మీలో ఎంతమంది వెళ్ళారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళారు, సపోజ్ ఒకవేళ వెళ్ళారు, అక్కడ పెట్రోల్ అయిపోయింది, ఇంకేం చేస్తారు? ఎవడొకటి బండి ఎక్కి లిఫ్ట్ తీసుకుని అక్కడ వెళ్ళి పెట్రోల్ తెచ్చుకుంటారు. ఎలా వెళ్తారో? కాయ ఎట్టుకుని వెళ్తారు. కానీ కొన్ని పెట్రోల్ బంకులో కాయ పట్టుకెళ్ళరు. చా ఇది వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏం చేస్తారు? అదే సిచ్యువేషన్లో బాటిల్లో కొట్టరు కదా, ఇంకా డైరెక్టర్ ఎవడో ఇంకా ట్యాంక్ బీక్ కడికి వెళ్ళిపోయాడు. బాటిల్లో కొట్టకపోతే సచ్చిసీడు ఎవడో ఒకళ్ళు ఏదోలో బతిమల్లి తెచ్చుకోవాలి. కానీ ఈడెవడేకంగా బాటిల్లో కొట్టదండి, డైరెక్టర్ ట్యాంక్ బీక్ కడికి వెళ్ళిపోయాడు రా బాబు. ఇప్పుడు చూడబోయే బాత్రూమ్ చూస్తాయి మీరు జన్మలో మర్చిపోరు. మరీ ఎంత దారుణంగా ఉంటుంది అయ్యి బాబు, ఎంత దారుణంగా ఎవడ కనిపెట్టారా? ఇది కొనరా బాబు. అయ్యో వీళ్ళ తెలుగుకి సలాం కొట్టాల్సిందే. కింద నుంచి పైకి లోడ్ భలే పంపిస్తున్నారా బాబా. తాళ్ళు అవుతాం, జాగ్రత్తగా అలా పైకి వెళ్తాం, కింద కోసం. అబ్బా బాబా ఏ మనుషులరా, ఏమన్నా తెలివి అన్నాం ఇది. దీన్ని ఫస్ట్ టైం చూసిన వెంటనే ఎవడైనా సరే బైక్ అనుకోవాల్సింది బైక్కే. దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. దీని లోన్ లటారు పైన పట్టారు అన్నట్టు, బయటేమో బైకు, లోన్ మెయిన్ పార్ట్ అంతా సైకిల్. బాబా సీటు బైక్ ఏంటి, కింద సైకిల్ ఎట్టాడు, ఏం పడతారా నువ్వా? ఈ తెలుగు నీకు ఎక్కడి నుంచి వచ్చిందా? నా ఎవరిదా కత్తి సీట్ చంపేస్తాను, ఈ తెలుగుతో నన్ను చంపేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మన మేధావుల వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలాంటి మరింటి ఫన్నీ వీడియోస్ కదా మన క్రేజీ ఫన్ టీవీ యూట్యూబ్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఎలాంటి మరిన్ని కొత్త ఫన్నీ ఇంట్రెస్టింగ్ మోస్ట్ అండ్ ఫన్నీ కామెడీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఇంతటితో వీడియో సమాప్తమైంది. బాయ్.